ఇక పవన్ కళ్యాణ్ హిందూ ధర్మ పరిరక్షణ అండ్ బోర్డు తమిళనాడు రాజకీయాల హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు తప్పనిసరి. ఇక ఇదే పవన్ కళ్యాణ్ తాజా పట్టు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిపై ఇండియా కూటమి ఎంపీలు అభిశంసన నోటీస్ ఇవ్వడాన్ని ఆయన సూటిగా సూడో సెక్యులరిజంగా తప్పుపట్టారు. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు రాజకీయాన్ని మరింత రాజేస్తాయా లేక ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై పవన్ బహిరంగంగా స్పందించిన సంగతి తెలిసిందే. సో అలాగే గతంలో తమిళనాడులో ఆలయాలను తిరిగి ప్రభుత్వం స్వాధీనపరుచుకున్న సమయంలో కూడా పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రశ్నలు మారుతున్నాయి. ఏంటంటే తమిళనాడు రాజకీయాల్లో పవన్ స్వరం ఎంత ప్రభావం చూపిస్తుంది? అండ్ బీజేపీ పవన్ భుజంపై తుపాకీ పెట్టి పేల్చాలనుకుంటుందా? ఇక తమిళనాడులో హిందూ ఓటు బ్యాంకును ఆకర్షించడానికి ఇది రాజకీయ వ్యూహమా లేక నిజమైన సిద్ధాంత పోరాటమా? అసలు ఈ వ్యాఖ్యలతో వచ్చే రోజుల్లో దక్షిణ భారత రాజకీయ సమీకరణలు ఏ దిశగా మారబోతున్నాయో చూడాలి. అండ్ మరొక న్యూస్ చూసుకుంటే తెలంగాణలో తొలిదశ పంచాయతీ పోలింగ్ సంబంధించి చూసుకుంటే తెలంగాణ తొలిదశ పంచాయతీ సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. ఇక రేపే పోలింగ్ అండ్ గ్రామీణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అభ్యర్థుల చివరి నిమిషం దుమారం పూర్తయింది. ఇప్పుడు ప్రశ్న ఒకటి ఏంటంటే ఎవరి నేతృత్వం గ్రామాన్ని మార్చగలదు? ఇక ఓటర్లు ఎవరిని నమ్ముతారు? అధికార పార్టీ నుంచి స్వతంత్రుల వరకు ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయిలో తమ బలం ఏమిటో నిరూపించాల్సిన పరీక్ష ఇది. సో మద్యం పంపిణీ డబ్బు ప్రలోభాలపై ఎన్నికల నియంత్రణ యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టిందని చెప్పాలి. ఇక గ్రామాల్లో ఓటింగ్ శాతం ఎక్కడ ఎక్కువగా పడుతుందో అండ్ స్థానిక గుత్తాధిపత్యాలు వర్గపోరు అభివృద్ధి వాగ్దానాలు ఎంతవరకు ఫలిస్తాయో అండ్ రేపటి పోలింగ్ ఫలితం గ్రామ రాజకీయ పటంలో కొత్త భవిష్యత్తును గీతలు వేయబోతుందని కంపల్సరీగా మనకి రుజువు అవుతుంది. అండ్ హైదరాబాద్ 300 డివిజన్లుగా విస్తరణ, ఇక బృహత్ హైదరాబాద్ ఇక 300 డివిజన్లుగా విస్తరించబోతుంది. తెలంగాణ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇక నెంబర్ 1 కీసరా, నెంబర్ 300 తూంగుట్ట. కోటి జనాభా ఉన్న ఈ మహానగరం మౌలిక సదుపాయాల లోపంతో రోజు రోజుకు బిగుసుకుపోతుంది. సో రోడ్లు చెడిపోవడం, వర్షం వస్తే నగరం మునిగిపోయే పరిస్థితి అండ్ డ్రైనేజ్, ట్రాఫిక్, కాలుష్యం సమస్యల జాబితా అంతులేదు. ఇప్పుడు డివిజన్లు రెట్టింపు చేయడం వల్ల ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా లేకపోతే కొత్త అడ్మినిస్ట్రేటివ్ చట్టం మరింత గందరగోళం తీసుకొస్తుందా? అభ్యంతరాలకు వారం గడువు పెట్టిన ప్రభుత్వం పౌరుల అభిప్రాయాలు ఎలా పరిగణిస్తుంది? అండ్ నగర విస్తరణ అసలు లక్ష్యం అభివృద్ధి లేక రాజకీయ లెక్కల? ఇదే ఇప్పుడు హాట్ డిబేట్. అండ్ మరొక న్యూస్ చూసుకుంటే ఇండిగో సంక్షోభం చూసుకుంటే కేంద్రం జరిమానా. ఇక ఇండిగో సర్వీసులో 10% కోత దేశవ్యాప్తంగా వేలాది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు అండ్ కేంద్రం కఠిన చర్యలకు సిద్ధమవుతుంది. ఇక ఇండిగోపై 1000 కోట్ల జరిమానా విధించాలన్న చర్చలు గట్టిగా అయితే వినిపిస్తున్నాయి, కానీ ప్రశ్నలు మాత్రం పెరుగుతున్నాయి. ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది? ఇండిగో అసలు సమస్య ఏంటి? ఎందుకు బయటపెట్టడం మీద అసలు ఏం జరిగిందో, సేవలు సాధారణ స్థితికి తీసుకురావడంలో కంపెనీ ఎందుకు ఇంత అపసోపాలు పడుతుంది? కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేయాలనే ప్రయత్నం విఫలమై ఇండిగో ఇరుక్కుపోయిందా? అదే నిజమైతే ఈ సంక్షోభం వెనుక ఉన్నది ఎవరు? ఏదేమైనా దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్లైన్ ఇలాంటి పరిస్థితిలో పడటం విమానయాన రంగంపై ఎంత ప్రభావం చూపిస్తుందో చూడాలి. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ చూసుకుంటే ఏఐ మాఫింగ్. ఇప్పుడు డీఫేక్ సమస్యలు అండ్ ఏఐ డీఫేక్ మాఫింగ్ ఇప్పుడు ప్రముఖులకే కాదు సాధారణ ప్రజానికానికి కూడా పెద్ద తిప్పలుగా మారింది, తిప్పలని చెప్పొచ్చు. ఇక ఫోటోలు, వీడియోలు క్షణాల్లో మార్పు చేయగలిగే టెక్నాలజీ నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. అయితే ప్రశ్నలు ఏంటంటే ఇవే, ఇలాంటి ఫేక్ కంటెంట్ను ఎలా గుర్తించాలి? డీఫేక్ వీడియోలో ముఖ కదలికలు సహజంగా ఉండవు అండ్ నీడలు, లిమ్సింగ్, బ్లింక్ ప్యాటర్న్స్లో చిన్న లోపాలు కనిపిస్తాయి. ఇక ఏఐ డిటెక్షన్ టూల్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయినా ఇలాంటి వాళ్ళను పట్టుకోలేరా? శిక్షలు లేవా? అవును. ఐటీ చట్టం మహిళలపై మాఫింగ్ కేసులకు కఠిన శిక్షలు ఉన్నాయి, జైలు శిక్ష, భారీ జరిమానాలు కూడా ఉన్నాయి. ఇక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలింది ఏంటంటే టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ కాలంలో మన భద్రతను ఎవరు కాపాడుతారు? అందుకే తప్పు కంటెంట్ చూడగానే నమ్మకం ముందే చెక్ చేయాలి, రిపోర్ట్ చేయాలి. సో ఇవి ఈరోజు తాజా లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. కీప్ వాచింగ్ మై ఇన్స్టా, ఫేస్బుక్, ఫాలో మై ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్. అండ్ ఇప్పుడే మన ఛానల్ని సోనియా న్యూస్ ఛానల్ యాంకర్ అండ్ సోనియా ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నానంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ నేను మీకు అందిస్తూ ఉంటాను. ఈ వాచింగ్ మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మీ యాంకర్ సోనియా ఆఫీషియల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఈ న్యూస్కి సంబంధించి మీరు అనుకుంటున్నాను కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్, ధన్యవాదాలు.